కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు అంగన్వాడీ టీచర్లు మధ్యాహ్న భోజన సిబ్బంది ఆందోళనకు దిగారు. ప్రభుత్వ మేనిఫెస్టోలో తమకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు అంగన్వాడీ టీచర్లకు 18,000 గౌరవ వేతనంతో పాటు రిటైర్ అయిన అంగన్వాడీ టీచర్లకు 2 లక్షల రూపాయలు, ఆయాలకు 1 లక్ష రూపాయలు అందిస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CITU అనుబంధము ఈరోజు రిలే నిరాదీక్షలు ప్రారంభించడం జరిగింది. గత సెప్టెంబర్లో గత ప్రభుత్వం BRS ప్రభుత్వం ఉన్నప్పుడు 24 రోజులు సమ్మె చేశాము. రిటైర్మెంట్ ఇస్తా ఉంది, ఏదైతే రిటైర్మెంట్ ఇస్తా ఉన్నదో సుప్రీంకోర్టు ఇచ్చిన గ్రాడ్యుయేట్ ప్రకారం రిటైర్మెంట్ కల్పించాలని చెప్పేసి అని కూడా మేము డిమాండ్ చేసాము. సెప్టెంబర్లో 24 రోజులు సమ్మె చేసాము. అప్పుడున్న ప్రభుత్వము పిలిచి మాట్లాడడం జరిగింది, కొన్ని ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది. మేము సమ్మెను విరమించాము. తదనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము ఎన్నో ఆశలతో ఉన్నాము. మేనిఫెస్టోలో కూడా చెప్పింది కనీస వేతనం 18,000 రూపాయలు ఇస్తామని చెప్పింది, అన్ని భద్రతలు కల్పిస్తామని చెప్పేసి అని హామీ కూడా ఇవ్వడం జరిగింది. భద్రత ఇవ్వకపోగా ఇప్పుడు ఏవైతే గతంలో ఇచ్చిన హామీలను కూడా నిలబెట్టే ప్రయత్నం ఇప్పుడు ప్రభుత్వం చేయట్లేదు. మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం, అంగన్వాడీ టీచర్లు ఆయాలంటే ఇంత చులకన భావం సరి అయింది కాదని చెప్పేసి అని మేము అంటా ఉన్నాము. గతంలో 2 లక్షల రూపాయలు రిటైర్మెంట్కి ఇస్తానన్నారు, 1 లక్ష రూపాయలు ఆయమ్మకి ఇస్తా అన్నారు. ఇప్పుడు 1 లక్ష రూపాయలు టీచర్కి ఇచ్చి 50,000 ఆయాకి ఇచ్చి ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ రకమైన సర్కులర్ తీసుకొచ్చిండ్రు. ఇది దుర్మార్గము. గతంలో ఒప్పందం ప్రకారం 2 లక్షల రూపాయలు టీచర్కి ఇవ్వాలి, ఆయాకి 1 లక్ష రూపాయలు ఇవ్వాలి, వాళ్ళకు పెన్షన్ సౌకర్యం కూడా కల్పించాలి, వాళ్ళ బ్రతుకులకి భరోసాను కల్పించాల్సిన బాధ్యత